హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనం రీసెంట్గా ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిఐటి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చినటువంటి ఎగ్జామ్ సిబిఐటి. సో ఆ యొక్క టెస్ట్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ రివ్యూ. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్లో మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో మరింకెందుకు ఆలస్యం మన యొక్క సిబిఐటికి సంబంధించినటువంటి టోటల్ డేటాని డిస్కస్ చేద్దాం. సో అఫీషియల్ నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసినట్లయితే సిబిఐటికి సంబంధించినటువంటి డేటా మనకి ఇక్కడైతే డీటెయిల్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ డిస్కస్ చేసుకునే డేటా మొత్తం కూడా అఫీషియల్ డేటా అండ్ అదేవిధంగా గత ఏఎల్పి 2018లో వచ్చినటువంటి 01/2018 నోటిఫికేషన్లో వచ్చినటువంటి డేటాని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, సో సిబిఐటి కనుక తీసుకున్నట్లయితే సిబిటి 2లో వచ్చినటువంటి దాంట్లో మనకు పార్టీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పార్టీలో వచ్చినటువంటి స్కోర్ ప్రకారంగా వీళ్ళు ఒక పోస్ట్కి 8 మంది చొప్పున షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక షార్ట్ లిస్ట్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ కమ్యూనిటీ వైజ్గా కేటగిరీ వైజ్గా వీళ్ళు ఇక్కడ షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ ఇవన్నీ కలిపి మనకు ఆ యొక్క కేటగిరీ వైజ్గా మనకి ఇక్కడైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఒక సిబిఐటి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో దీన్ని మనం సింపుల్గా ఏమంటాం అంటే సైకో టెస్ట్ అని కూడా అనడం జరుగుతుంది. ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా సిబిఐటికి వెళ్లే ముందే విజన్ సర్టిఫికేట్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. విజన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తేనే మీకు గేట్ లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో ఇది మనకు ఆల్రెడీ రైల్వే ఒక ప్రొఫార్మా అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క ప్రొఫార్మా సంబంధించి ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక సిబిఐటి టైంలో మనం ఇస్తేనే మనకు ఎగ్జామ్కి అపేర్ అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ యొక్క విజన్ సర్టిఫికేట్ గురించి చూద్దాం. సో దిస్ ఈస్ ద విజన్ సర్టిఫికేట్. సో ఇక్కడ మనకు ప్రొఫార్మా ఫర్ మెడికల్ సర్టిఫికేట్ టు బి అబ్టైన్ ఫ్రమ్ ద ఐ స్పెషలిస్ట్ బై క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అగైన్స్ సిఎన్ నెంబర్ 01/2024. సో ఇక్కడ మన యొక్క నేమ్ రాయడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే ప్లే చేయాల్సి ఉంటుంది. అది కూడా కలర్లో ఉండాలి. ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసినటువంటి ఫోటో ఉంటుందో సేమ్ ఫోటోని ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అది ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ మేజర్గా ఈ యొక్క టెస్ట్లు అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్లన్నీ కూడా క్లియర్ అయితేనే మీకు ఎగ్జామ్కి అపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ స్టాండర్డ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మనకు 6/6 ఉండాలి. లెఫ్ట్ ఐ మరియు రైట్ ఐ రెండు కూడా 6/6 ఉండాల్సి ఉంటుంది. అండ్ వితౌట్ గ్లాసెస్ తోటి అండ్ పార్కింగ్ టెస్ట్ కూడా ఉండాల్సి ఉంటుంది. అది కూడా మనకు +2D అయితే మాత్రం యాక్సెప్ట్ ఉండదు. అంటే 1D దాకా మనకు లిమిటేషన్ ఉంటుంది. 2D ప్లస్ అయితే మాత్రం పాసిబిలిటీ లేదు. సో ఈ యొక్క టెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ ఇక్కడ రాయడం జరుగుతుంది. ఆప్థమాలజిస్ట్. అండ్ నెక్స్ట్ నియర్ విజన్ కనుక తీసుకున్నట్లయితే నియర్ విజన్ అంటే దగ్గర విజన్. సో దగ్గర కనుక తీసుకున్నట్టు ఇది మనకు 0.6 ఉండాల్సి ఉంటుంది. లెఫ్ట్ ఐ రైట్ ఐ వితౌట్ గ్లాసెస్ తోటి మనకి ఈ యొక్క టెస్ట్ చేయడం జరుగుతుంది. కలర్ విజన్. సో ఇక్కడ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్ ఇవన్నీ కూడా టెస్టులు చేస్తారు. చేసి ఇవన్నీ కూడా నార్మల్ అయితే నార్మల్ అని రాస్తారు, అబ్నార్మల్ అయితే అబ్నార్మల్, సో ఎర్రర్ అని రాయడం జరుగుతుంది. సో తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నేమ్ అండ్ అదేవిధంగా ఐ స్పెషలిస్ట్ యొక్క నేమ్ అండ్ అదేవిధంగా ఐ స్పెషలిస్ట్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ రాసి ప్లేస్ డేట్ ఎంటర్ చేసి సిగ్నేచర్ అండ్ సీల్ అయితే వేయడం జరుగుతుంది. సో ఇక డేటా అంటే ఎందుకు అని అంటే బేసిక్ సర్జరీ కానీ అండ్ అదేవిధంగా ఐలో డిఫెక్ట్ ఉన్నట్లయితే మీకు క్యాండిడేట్ని సిబిఐటి దగ్గరనే ఫిల్టర్ చేయొచ్చు. అందుకనే సిబిఐటి రాయించి మళ్ళీ తర్వాత డివి మెడికల్ అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడనే వాళ్ళు ఫిల్టర్ చేసుకోవచ్చు అని ఈ యొక్క ప్రాసెస్ని సిబిఐటి టైం అప్పుడే కండక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ మీరందరూ ఏం చేస్తారని అంటే ఇప్పుడు ఏదైతే మన కీ వస్తుందో కీ వచ్చిన తర్వాత ఇది ఒకసారి మాత్రము అఫీషియల్ కాకుండా మామూలు లోకల్ డాక్టర్ ఎవరైనా ఆప్థమాలజిస్ట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ యొక్క చెకప్ అంతా చేయించుకోండి. సో ఇదంతా ఓకే అనుకుంటే అప్పుడు మీరు సిబిఐటికి ఫోకస్ చేయొచ్చు. లేదనట్లేదు వేరే ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వచ్చు. సో చాలా మంది కూడా ఐసైట్ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. లేజిక్ సర్జరీ చేయించారని గనక రైల్వే కనుక ఫర్దర్గా డిసైడ్ అయితే అంటే మీకు మెడికల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫైండ్ అవుట్ చేస్తే ఈ డాక్టర్ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతే మీ యొక్క క్యాండిడేచర్ కూడా రిస్క్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుని ఒకవేళ లేజింగ్ చేయించుకునే వాళ్ళే ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళైతే లేజింగ్ చేయించుకోకపోవడమే బెస్ట్. ప్రజెంట్ రైల్వేలో ఇది పెద్ద ఇష్యూ అయితే నడుస్తుంది కాబట్టి సో మొత్తం మ్యాటర్ అంతా వాళ్ళు ఇక్కడ డాక్టర్ రాసేస్తారు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఫామ్ అంతా కూడా మాక్సిమం వాళ్ళే ఫిల్ చేసేస్తారు. వాళ్ళు సిగ్నేచర్ చేసిన తర్వాత ఈ యొక్క ఫామ్ మనకు ఎంట్రన్స్ దగ్గర తీసుకెళ్ళాలి. మరి ఒక ఫామ్ ఎప్పుడు ఫిల్ చేయించాలి? అఫీషియల్ ఫామ్ కనుక తీసుకున్నట్లయితే ఎగ్జామ్కి 3 to 4 days ముందరంటే సరిపోతుంది. కాకపోతే మీకు క్లారిఫికేషన్ కోసం ముందుగానే ఒకసారి చెకప్ చేయించుకోండి ఎట్లా ఉంటుంది ఏంది అనేది. అంటే ఏ టెస్టులు ఉంటాయి, వాటికి సంబంధించి ఏమన్నా మెడిసిన్స్ తీసుకోవాలన్నా లేకపోతే వాటికి సంబంధించి ఏమన్నా మినిమం చిన్న చిన్న చేంజెస్ చేయాలనుకుంటే ఏదైనా ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి. ఐకి సంబంధించి అంటే క్యారెట్లు ఎక్కువ తినడం కానీ లేకపోతే ఆకుకూరలు ఎక్కువ తినడం కానీ అట్లాంటివి ఏమన్నా చేంజెస్ చేసుకుంటే స్మాల్ వేరియేషన్ ఉంటే దాన్ని కవరప్ చేసుకోవాలంటే ఇప్పుడు టైం ఉంటుంది. ఎగ్జామ్కి మనకు మాక్సిమం ఒక 2 to 3 months టైం ఉంటుంది. లాస్ట్ టైం అయితే జనవరిలో ఎగ్జామ్ అయితే మేలో ఎగ్జామ్ కండక్ట్ చేసిండు. సో ఈసారి తీసుకుంటే అంత టైం దొరకవచ్చు దొరకపోవచ్చు. కాబట్టి మీకు ఒక సిబిఐటి రెస్పాన్స్ షీట్ వస్తుందో మీకు ఓకే మంచి స్కోర్ వచ్చిందంటే మాత్రం ఫస్ట్ ఒక ఐ చెకప్ చేయించుకోండి. ఒరిజినల్ మాత్రం ఎగ్జామ్కి 4 to 5 days ముందర అప్రూవల్ చేసుకుంటే అయిపోతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్నే రైల్వే యాక్సెప్ట్ చేస్తుంది, జిరాక్స్ని యాక్సెప్ట్ చేయదు. ఒరిజినల్ అంటే క్లీనింగ్ తోటి సైన్ పెడతారు కదా, దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద విజన్ సర్టిఫికేట్.
మరి దీంట్లో ఇక్కడ 6/6 అన్నారు కదా సార్, అసలు ఎట్లుంటుంది 6/6 అంటే? దిస్ ఈజ్ స్నెల్లర్ చార్ట్ అని అంటారు. సో ఇది 6/60, 6/36, 24, 18, 12, 9, 6. సో ఇది కనబడాలి. ఓకే, మాకు ఇప్పుడు కనిపిస్తుంది కదా అంటే ఇది మనకు కొంత దూరంలో పెడతారు. ఓకేనా, ఇది కొన్ని ఫీట్ల దూరంలో పెడతారు. దానికి సంబంధించి డైమెన్షన్స్ ఉంటాయి. ఆ యొక్క డైమెన్షన్స్ ప్రకారంగా మీకు ఇక్కడ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆ డిస్టెన్స్లో మీరు ఈ కింద ఉండేటటువంటి ఇవన్నీ కూడా క్లారిటీ చెప్పాలి. అంటే ఇవే ఉంటాయా అంటే ఇవే ఉండవు. దీంట్లో స్నెల్లర్లో ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. సో అక్కడ నెంబర్స్ ఇవ్వచ్చు, ఈడబ్ల్యూకే అట్లాంటివి ఇవ్వచ్చు, లేకపోతే 1 2 3 4 అట్లా నెంబర్లు ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనకు ఆ యొక్క సైజ్ అనేది స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సైజ్ ప్రకారంగా మీకు 6/6 అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ కిందిది కనిపిస్తేనే మీరు ఎలిజిబుల్. సో నాకు ఈ లాస్ట్ 3 లైన్లు కనిపిస్తలేవు, ఈ మాత్రం కనిపిస్తున్నాయంటే నాట్ ఎలిజిబుల్. ఓకే, సో మనకి ఇక్కడ విజన్ సర్టిఫికేట్ వచ్చేసింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్. సో ఎగ్జామ్ వచ్చేసరికి మనకు మొత్తం మీద 5 టెస్ట్ బ్యాటరీలు అయితే ఉంటాయి. ప్రతి టెస్ట్ బ్యాటరీ కూడా మనం అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఓబీసీ క్యాండిడేట్ని, లేకపోతే నేను ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్, నాకేమైనా రిలాక్సేషన్ ఉంటుందా అంటే అట్లా ఏముండదు. ప్రతి క్యాండిడేట్ కూడా 5 టెస్ట్ బ్యాటరీలు క్లియర్ చేయాల్సిందే. అండ్ ప్రతి టెస్ట్ బ్యాటరీ సంబంధించినటువంటి ఎగ్జామ్ అయిపోగానే ఆటోమేటిక్గా మనకు అక్కడ అవుట్పుట్ కూడా కనిపిస్తుంది. అంటే ఎన్ని అటెంప్ట్ చేసినాం, ఎన్ని అటెంప్ట్ చేయలేదు అనేది కూడా మనకు ఆన్ ది స్క్రీన్ కనిపిస్తుంది. స్కోర్ కనబడదు కానీ ఆన్ ది స్క్రీన్ అయితే కనిపిస్తుంది. అండ్ సిబిఐటి అనేది మనకి ఇక్కడ కంటిన్యూటీ ఎగ్జామ్ ఉండదు, గ్యాప్లు ఉంటాయి మధ్యలో. ఒక టెస్ట్ బ్యాటరీకి ఇంకో టెస్ట్ బ్యాటరీ మధ్యలో మనకైతే గ్యాప్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో హిందీలో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. ఓకే, ఓన్లీ హిందీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. మీరు ప్రిపేర్ అయ్యేది కూడా మీకు మొత్తం ఇచ్చే మెటీరియల్స్ అన్నీ కూడా హిందీ ఇంగ్లీష్లోనే ఇస్తాము, తెలుగు అనేది ఉండదు, ఎగ్జామ్లో ఉండదు మీకు. నెక్స్ట్ ఇక మొత్తం హిందీ ఇంగ్లీష్లోనే కాబట్టి ఇప్పటి నుంచి మనకు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు హిందీ ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్లో మీరు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయగలరు. అండ్ అదేవిధంగా ఇక్కడ గుడ్ పాయింట్ ఏంటిదని మనకి ఇక్కడ ఎట్లాంటి నెగిటివ్ అయితే లేదు. ఓకేనా, నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. అండ్ దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా మనకైతే ఆర్డిఎస్ఓ సైట్ నుంచి అయితే అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క టెస్ట్ సంబంధించినటువంటి స్కోర్స్ కనుక తీసుకున్నట్లయితే మనకు అన్ని కమ్యూనిటీలు అంటే ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా సరే మినిమం టీ స్కోర్ 42 అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో 42 మార్క్స్ అంటే ఎట్లా, ఇదంతా కూడా ఇప్పుడు ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకే, సో ఇక 42 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అది కూడా ఈచ్ టెస్ట్ బ్యాటరీ సపరేట్గా. సో నేను ఇక్కడ 5 టెస్ట్ బ్యాటరీలో నాకు 4 42 పైన వచ్చి ఒక దాంట్లో నాకు 41 వచ్చినాయి, నేను ఎలిజిబుల్ అంటే కాదు. ప్రతి దాంట్లో కూడా 42 క్రాస్ అవ్వాల్సిందే. ఓకే, జస్ట్ ఇందులో క్వాలిఫై అయితే సరిపోతుంది అంటే కాదు, ఇక్కడ మనకు వెయిటేజ్ కూడా వస్తుంది. ఓకే, సో అది మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ పాయింట్ నెంబర్ జీలో ఇచ్చిండు కదా. సో మనకి ఇక్కడ సిబిఏటీలో వచ్చినటువంటి స్కోర్లో 30% వెయిటేజ్. అండ్ మనకి ఇక్కడ సిబిటి2 పార్టీ ఏదైతే ఉందో దాంట్లో 70% వెయిటేజ్. అంటే మీరు రీసెంట్గా రాసినటువంటి ఎగ్జామ్లో ఏదైతే స్కోర్ వచ్చిందో దాంట్లో 70%, నెక్స్ట్ మీరు రాయబోయేటటువంటి సిబిఏటీ ఏదైతే ఉందో దాంట్లో 30% వెయిటేజ్ అనేది కలిపి టోటల్గా 100% చేసి మనకు ఈ యొక్క ఏం చేస్తారు నెక్స్ట్ చెప్పండి, టీవీకి లిస్ట్ తీస్తారు. సో ఇక్కడ వచ్చినటువంటి యొక్క స్కోర్ అనేది మనకు 300 మార్క్స్కి లేదా 250 మార్క్స్ అకార్డింగ్ టు ద పేపర్ ప్యాటర్న్ ప్రకారంగా డిసైడ్ అయితే దాంట్లో వాళ్ళు 30 మార్క్స్కి వాళ్ళైతే కట్ ఆఫ్ తీస్తారు. సో 30కి ఎన్ని వచ్చినాయి, 22 వచ్చినాయా, 21 వచ్చినాయా, 19 వచ్చినాయా, అట్లా దాన్ని బట్టి తీస్తారు. కానీ ఓవరాల్గా తీయరు. ప్రతి బ్యాటరీ దానికి సపరేట్ ఉంటుంది కాబట్టి మనం ప్రతి బ్యాటరీ పైన కూడా పర్ఫెక్ట్గా ఫోకస్ చేయాలి. ఓకే, మరి ఒక టెస్ట్ బ్యాటరీలో ఏ టెస్టులు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి డేటాని డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకు అఫీషియల్గా ఇచ్చినటువంటి యొక్క 2 లింక్స్ ప్రకారంగా అండ్ అదేవిధంగా గత రైల్వే ఎగ్జామ్స్లో జరిగినటువంటి సైకో టెస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం ఇప్పుడు డీటెయిల్గా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనం మార్క్ టెస్ట్ అయితే చెక్ చేద్దాం. ఓకేనా, సో మార్క్ టెస్ట్లోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి మీకు హాల్ టికెట్ చూపిస్తా. సో దిస్ ఈజ్ సిబిఐటి హాల్ టికెట్. సో హాల్ టికెట్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, జస్ట్ వీడియోని అయితే పాజ్ చేసి చూడండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఒకసారి దీన్ని పాజ్ చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎగ్జామ్ లాస్ట్ టైం మాత్రం మనకు 71 మినిట్స్లో జరిగింది. సో సిబిఐటి, సో దానికి సంబంధించినటువంటి డేటా. నో రఫ్ షీట్ విల్ బి ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. సో ఎగ్జామ్ టైంలో మనకి ఇక్కడ రఫ్ షీట్స్ అయితే ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే డ్రా చేసుకుంటారు కదా ముందే. మెమరీ ఎందుకు ఉంటుంది, డైరెక్ట్ డ్రా చేసి మనకు అక్కడ సబ్మిట్ చేసేస్తారు కాబట్టి సో ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఉండవు. ఓకే, అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా మార్క్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, సో రైల్వే మనకు అఫీషియల్గా ఒక టెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంట్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ రైల్వే ఆర్డిఎస్ఓ ద్వారా మనకు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి టెస్ట్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇన్స్ట్రక్షన్స్ అన్ని హిందీలో వచ్చినాయి. ఓకే సార్, వాట్ అబౌట్ అస్, మనకు ఇన్స్ట్రక్షన్స్ తెలుగులో కావాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి హిందీ ఇంగ్లీష్లోనే వస్తాయి. స్టార్టింగ్ హిందీ ఉంటుంది, హిందీకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇంగ్లీష్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, యు సీ దిస్, ఇక్కడ
మొత్తం ఇంగ్లీష్లో వచ్చేసింది. ఓకే, మనకు ఇప్పుడు కనీసం డిస్కస్ చేసుకోవడం తెలుగులో కావాలి కదా, సో వీఆర్ ప్రొవైడింగ్ ద తెలుగు. ఓకే, సో ఇక్కడ మనకు మోడల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తం కూడా మనకైతే అంటే మీ యొక్క ఎగ్జామ్లో కూడా CBT2 మనకు మొత్తం 5 టెస్టులు అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా ప్రతి టెస్ట్ బ్యాటరీ కంటే ముందు కూడా మనకు 5 నిమిషాల పాటు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా ప్రాపర్గా మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ దాంట్లో మనకు ఆ యొక్క క్వశ్చన్స్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది కూడా వాళ్ళే మెన్షన్ చేస్తారు. ఓకే, సో దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది కూడా వాళ్ళే మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి అంటే దాన్ని బేస్ చేసుకొని మెయిన్ ఎగ్జామ్ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో మనకు మెమరీ టెస్టింగ్ అట్లాంటి వాటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు చూసుకోవాలంటే ఇది ఈ విధమైనటువంటి బటన్ అనేది మనకు టాప్లో కనిపిస్తుంది, టాప్ రైట్లో గ్రూప్ ఇన్స్ట్రక్షన్స్ అని మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఒక మెమరీ టెస్ట్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీసారి చెక్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ యూజ్ఫుల్ డేటా అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి దీని గురించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అండ్ అదేవిధంగా మనకు ఎగ్జామ్ మధ్యలో 1 minute టైం అయితే వస్తుంది. సో ఆ యొక్క టైంలో నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించి మనం చెక్ చేసుకోవచ్చు. అంటే మనకు అక్కడ టైంలో ఏం జరుగుతుంది అంటే ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాం, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు అనేది మనకు చూపిస్తుంది. సో మనం పైకి కిందికి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ టైమింగ్ ఎప్పుడైతే మనకు 0 అవుతుందో ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ బ్యాటరీ లేకపోతే ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మెయిన్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సేవ్ బటన్ మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మనకి ఎగ్జామ్కి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. మినిట్లోనే మనం ఆన్సర్ చేస్తూనే ఆటోమేటిక్గా మనం ఇక్కడ సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు. చాలామంది ఏం చేస్తారంటే అన్నీ చేసి లాస్ట్ 5 seconds ఉందనగా పెడదామని అనుకుంటారు. ఈ లోపు ఆ టైం అయిపోద్ది, కథం. ఇంకా వాళ్ళు ఒక టెస్ట్ బ్యాటరీలో ఫెయిల్ అయినా సరే మిగిలిన దానికి వాళ్ళు 100కు 70లు 80లు తెచ్చుకున్న పాసిబిలిటీ అయితే ఉండదు. ఓకే, ప్రతి టెస్ట్ బ్యాటరీకి సంబంధించి చెప్తున్నా. ఓకే, సో వీడియోని జస్ట్ ఒకసారి పాజ్ చేసి మీరు డేటా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ మనకైతే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా టైమర్ ఇక్కడ మనకు పడ్డది, టైం లెఫ్ట్. ఓకే, సో ఇదంతా దేనికి సంబంధించింది, మెమరీ టెస్ట్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇక్కడ మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. ఏమని, ఇక్కడ టాప్లో SOK ఉంటుంది, ఇది మీటర్ గేజ్, అండ్ ఇది బ్రాడ్ గేజ్ DET ఉంటుంది, అండ్ ఇక్కడ బ్రాడ్ గేజ్ కింద PIR ఉంటుంది. సో ఇక్కడ తీసుకుంటే ఈ యొక్క భాగంలో మనకేముంది SOK అంటే టాప్లో, ఇక్కడ మధ్యలో ఇక్కడ DET, ఇక్కడ నుంచి ఫస్ట్ దాంట్లో. సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ ఎగ్జామ్లో ఈ విధంగా అనిపిస్తుంది. సో ఇక్కడ అడిగింది ఏంది, SOKనా PIR DET. నేను ఇక్కడ ఇది వచ్చేసింది సార్, నేను మర్చిపోయినా, నేను మళ్ళీ చూసుకుంటా అంటే ఇమేజ్ రాదు. ఓకే, ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడనే లాజిక్ పెట్టుకోవాలి. ఫస్ట్ S, తర్వాత D, తర్వాత P. మీరు ఏది చేసినా 1 minute మన యొక్క మొత్తం ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఫైండ్ అవుట్ అయితే చేయాల్సి ఉంటుంది. 1 minute మీరు మొత్తం ఎన్ని లాజిక్స్ పెట్టుకుంటారో అన్ని లాజిక్స్ పెట్టుకోండి. సో ఫస్ట్ చూడండి ఇక్కడ SOK అని ఉంది. SOK ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో SOK ఆన్సర్ ఏంటిది, ఇక్కడ B అవుతుంది. ఓకే, ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏ దగ్గర ఉంటుంది, PIR ఉంటుంది. సో PIR దగ్గర ఏ దగ్గర మనం ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ C దగ్గర ఏముంటుంది, DET ఉంటుంది. సో DET, సో ఇక్కడ పెట్టాలి. సో ఇక్కడ మనం 3 అటెంప్ట్ చేసినాం కదా, ఒక్కొక్క దానికి ఎంత వచ్చేస్తుంది మనకు 33. ఒక్కోసారి మనకు ఇక్కడ 6 ఇచ్చేస్తే 6 క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు డేటా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో ఇక్కడ తీసుకున్నట్లయితే 4 minutesలో ఒక్కొక్క దానికి 1 లెక్క ఇక్కడ అలాట్మెంట్ చేసేస్తారు. మొత్తం 6 క్వశ్చన్స్. ఇక్కడ టైమర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు మెమరీ టెస్ట్ వస్తుంది. అండ్ దాని తర్వాత మనకు దానికి సంబంధించి పార్ట్ 2 వచ్చేస్తుంది. అండ్ ఇది మనకు టెస్ట్ 2. అండ్ దాని తర్వాత డెప్త్ టెస్ట్, పవర్ ఆఫ్ అబ్జర్వేషన్, అండ్ అదేవిధంగా పర్సెప్చువల్ స్పీడ్ సంబంధించినటువంటి డేటా. సో ఈ విధంగా మనకైతే టెస్ట్లు అయితే ఉంటాయి. సో ఈ టెస్ట్ సంబంధించినటువంటి డేటాని వీడియో డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడి నుంచి ఒక డేటాని కూడా గ్యాదర్ చేసుకోండి, మాక్ టెస్ట్ రాయండి, రాస్తే మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ లెక్క అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళిపోదాం. సో రైల్వే అఫీషియల్గా మనకి ఇచ్చినటువంటి దాంట్లో అసిస్టెంట్ లోకో పైలట్ గైడ్ లైన్స్ మనకు OMR బేస్డ్, CBT బేస్డ్ మనకు ఉండేది. CBT బేస్డ్ కాబట్టి సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తా, లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు అయితే అందుబాటులో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు అక్కడి నుంచి కూడా డేటాని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు మెయిన్ వచ్చేసరికి ఏ విధంగా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాటికి సంబంధించి డేటా. సో ఎగ్జామ్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఒక అసిస్టెంట్ లోకో పైలట్కి ఒక 5 టెస్ట్లు అయితే ఉంటాయి. మెమరీ, ఫాలోయింగ్ డైరెక్షన్స్, డెప్త్ పర్సెప్షన్, టెస్ట్ ఆఫ్ పవర్ అబ్జర్వేషన్, పర్సెప్చువల్ స్పీడ్ ఆఫ్ టెస్ట్. సో ఇవి టైటిల్ చూసుకుంటే సరిపోద్ది అంటే కాదు, దీంట్లో వేరియేషన్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనకైతే అబ్జర్వేషన్ ఉండాలి.
సో ఒక్కొక్క టెస్ట్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఏంటండి. ఫస్ట్ వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ మెజరింగ్ మెమరీ. సో ఇక్కడ ఇట్లా ఇచ్చేసింది కదా. సో ఇక్కడ ఏది ఉంటుంది, ఇక్కడ ఏది ఉంటుంది, ఇక్కడ ఏది ఉంటుంది అని మనం ఇక్కడ చూడాలి 1 మినిట్. తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేయాలి. అంటే దీని పక్కన ఏబిసిడి అట్లా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ అండ్ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ మనం టిక్ చేయాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్ ఇక్కడ డ్రాగ్ చేయడం కాదు. ఇక్కడ ఏబిసిడి అనే ఆప్షన్స్ కనిపిస్తే దాని దగ్గర మనం పెట్టేస్తాం. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు మొత్తం కూడా ఇమేజ్ ఇచ్చేసిండు. సో దీంట్లో ఈ విధంగా ఎగ్జామ్లు వస్తాయి. మనం ఏమనుకుంటాం అంటే ఇట్లా చిన్నగా ఇచ్చేసిండు కదా, ఇంత ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు అని ఇట్లాంటి ఇస్తాడు ఎగ్జామ్లో. సో మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ టెస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఎలిమెంట్స్ ఇచ్చేస్తాడు. వాటిని మీరు ప్లే చేయాల్సి ఉంటుంది. సో దేనికి ఇది ఆన్సర్ అయితే ఏంది అని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెజరింగ్ మెమరీ. సో దీని పక్కన ఏ నెంబర్ ఉంది, దీని పక్కన ఏ నెంబర్ ఉంది. ఓకే, సో పుస్తకం అంటే 17. సో టార్చ్ అంటే మనకు 93, గ్రేప్స్ అంటే 28. ఎన్ని గ్రేప్స్ ఉన్నాయి, 28 గ్రేప్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి 75, ఇస్త్రీపేట వచ్చేసరికి 42, ఈ కూజ వచ్చేసరికి 64. సో ఎగ్జామ్లో ఇట్లా వచ్చేస్తుంది. సో టార్చ్ అంటే ఏంటి, ఈ విధంగా మనకు చూపించేసి ఏనా బీనా సీనా డీనా. ఇదైతే ఏమవుతుంది. పూజ అంటే ఇప్పుడు మనం చూసినాం 64 అని, గ్రేప్స్ అంటే 28 అని. ఓకే, ఆ విధంగా మనం అయితే ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ అనేది మనం అయితే పిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫస్ట్దే ఉంటుంది 93 ఉంటుంది. సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ ప్రాక్టీస్ కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఫిల్ టవర్ 58 అని దీనికి ఇట్లా. సో ఏ నెంబర్స్ ఉంటాయి, అయ్యే వస్తాయి అంటే కాదు, చాలా ఉంటాయి. ఓకే, అవన్నీ కూడా మనం అయితే ప్రాక్టీస్ చేయాలి. ఇది అఫీషియల్గా రైల్వే ఇచ్చినటువంటి డేటా ఇది. అండ్ ఇప్పుడు మనం పైన చూసినాం కదా, సో వీటికి సంబంధించినటువంటి టెస్ట్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ నెక్స్ట్ మెజరింగ్ మెమరీ. సో ఇలాగ మనం చూసినాం కదా ట్రాక్స్, సేమ్ అదే మోడల్ సంబంధించిన. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్సన్ చూడండి, ఈ పర్సన్ హ్యాండ్ ఇటు పెడితే ఇక్కడ ఏమొచ్చేసింది ఏరోప్లేన్. అండ్ ఇక్కడ కంప్యూటర్ పర్సన్ అయితే ఇక్కడ మనకు కటింగ్ ప్లేయర్, ఫ్లవర్స్ పర్సన్. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని అరేంజ్మెంట్ చేయాలి. సో ఈ పర్సన్కి ఏముంటుంది, ఫ్లైట్ ఉంటుంది. ఈ పర్సన్కి ఎవరు ఉంటారు, ఇక్కడ ఈ పర్సన్కి ఎవరు ఉంటారు. చూస్తున్నారు కదా, మొత్తం బ్లర్ చేసేసి ఇచ్చేసిండు. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి నీట్గా ఇచ్చేసి ఇక్కడ బ్లర్ చేసేసిండు, ఈజీగా ఐడెంటిఫై అవ్వకుండా. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క మోడల్, ఈ యొక్క మోడల్, ఈ యొక్క మోడల్. దెన్ దాన్ని మనం మెమరైజ్ చేసేసి దేని కాడ ఏది ఉంటుంది, ఫస్ట్ ఇమేజ్ ఏంది, సెకండ్ ఇమేజ్ ఏంది, థర్డ్ ఇమేజ్ ఏంది. ఇదంతా కూడా మెమరీ టెస్టే, ఇదంతా ఒకటే. ఓకే, ఇప్పటివరకు చెప్పిందంతా ఓన్లీ మెమరీ టెస్ట్లో ఉండేటటువంటి 5 టైప్స్. ఈ 5 టైప్స్లో ఎగ్జామ్లో ఏదో ఒకటి వస్తుంది, లేదంటే 2 వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫాలో డైరెక్షన్స్. సో రో 1 ABCD ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా కాంబినేషన్. సో దీని దగ్గర ఏది ఉంటుంది దాన్ని బట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంతా కూడా జస్ట్ ఒకసారి చదవండి అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫాలో డైరెక్షన్ సంబంధించినటువంటి దాంట్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ డైరెక్షన్స్ మీకు వచ్చి కదా, ఆల్రెడీ మీరు డైరెక్షన్స్ టాపిక్ నేర్చుకున్నారు కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెంబరింగ్. సో ఇక్కడ 1 పైన ఏమొస్తుంది, 1 పైన ఏమొస్తుంది, 2 వస్తుంది. అండ్ నెక్స్ట్ డెప్త్ మెజరింగ్ టెస్ట్. ఓకే, థర్డ్ డెప్త్ మెజరింగ్. సో దీంట్లో ఇక్కడ ఎన్ని బ్రిక్స్ ఉన్నాయని అడగొచ్చు. 1 2 3 4 5, ఇక్కడ 5 ఉన్నాయి. సో అట్లా మనకి ఏ విధమైనటువంటి పాయింట్ అడుగుతాడు అంటే డీకి ఏదేది కాంటాక్ట్లో ఉంది, డీకి ఈ కాంటాక్ట్లో ఉంది, ఏ కాంటాక్ట్ ఉంది, బి కాంటాక్ట్ ఉంది, సి కాంటాక్ట్ ఉంది. అట్లా అది ఏకి ఏ కాంటాక్ట్ ఉన్నాయి, డిఈ మాత్రమే కాంటాక్ట్లో ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి ఏది కాంటాక్ట్ ఉందని అడగచ్చు, హైట్ ఉందని అడగొచ్చు, అట్లా వేరియేషన్స్. అండ్ దాంట్లో మరొక మోడల్. సో ఇక్కడ చూడండి, ఇందులో ఎన్ని బాక్సెస్ ఉంటాయి, లేదా దీంట్లో ఎన్ని బాక్సెస్ ఉంటాయి. సో హిడెన్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని విజిబుల్ ఉన్నాయి, అట్లాంటివి కూడా అడుగుతూనే ఉంటాడు. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ కూడా మోడల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 4th వన్. సో పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఇక్కడ చూడండి 589 ఇది. ఇక్కడ చూడండి 2727. ఓకే, 68కి 86 అయింది. 36463 అయితే ఇక్కడ 62 అయింది. అండ్ 712963కి ఓకే, ఇది ఓకే. అండ్ నెక్స్ట్ 4875 కానీ ఇక్కడ 76. సో ఇది 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 అంటే 2 3 5 మనకు అక్కడ తేడా ఉంది.
సో ఈ రెండు కరెక్టే కాబట్టి ఇది ఎస్, ఇది నో, ఇది నో, ఇది ఎస్, ఇది నో. సో ఇట్లా ఇస్తాడు ఎగ్జామ్లో. దీని మధ్య ఏది డిఫరెన్స్ ఉంది? ఇక్కడ 3, ఇక్కడ 2 ఉంది, అంటే ఇది నో. నెక్స్ట్ ఇది సేమ్ ఉంది, సేమ్ ఉంది, ఇది తప్పు ఉంది. ఇక్కడ 835 అయితే ఇక్కడ 885, సో ఇది నో. అట్లా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఎస్ ఆర్ నో అనేది. నెక్స్ట్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ సంబంధించినటువంటి డేటా. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ దాంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ వాటికి సంబంధించినటువంటి ఇంకొక మోడల్ అనమాట. ఇక్కడ చూడండి గ్రూప్ ఆఫ్ డిజిట్స్ దాంట్లో 9 అనేది రావాల్సి ఉంటుంది. సో దీంట్లో 9 ఉంది. నెక్స్ట్ దీంట్లో 9 ఇక్కడ ఉంది సిలో, నెక్స్ట్ ఇక్కడ ఏలో ఉంది, నెక్స్ట్ దీంట్లో డిలో ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏలో ఉంది. సో ఆ విధంగా మనం 9 ఎక్కడెక్కడ ఉందని ఫైండ్ అవుట్ చేస్తాం. టెస్ట్ ఆఫ్ పవర్ అబ్జర్వేషన్ చూడండి, ఇది ఇంకొక మోడల్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ఉన్నట్లయితే ఏ, ఓకేనా, ఆప్షన్స్ ఏబిసిడి అని ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా కూడా సేమ్ ఉంది కాబట్టి ఏ. ఒకవేళ రెండు డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, సో ఇక్కడ చూడండి ఎక్స్, ఓకే, ఈ రెండు మారినాయి ఇక్కడ, కాబట్టి బి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది, నెక్స్ట్ ఇది చేంజ్ అయింది, 3 చేంజ్ అయినా కాబట్టి సి ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది ఓకే, ఇది మారింది, ఇది మారింది, ఇది మారింది, ఇది మారింది, 4 మారినాయి కాబట్టి డి ఆన్సర్ అవుతుంది అట్లా. అండ్ నెక్స్ట్ 5th పర్సెప్చువల్ స్పీడ్. పర్సెప్చువల్ అంటే మనకి ఇక్కడ జతపరచడమే. సో ఇక్కడ ఇది ఉంది, సో సేమ్ ఇదే మోడల్ ఏది ఉంది. సో ఇవన్నీ ఇటు చూస్తున్నాయి, ఇది కిందికి చూస్తుంది, ఇది పైకి చూస్తుంది, ఇది పైకి చూస్తుంది, ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది కాబట్టి ఏడి. సో ఏ వచ్చేసింది కాబట్టి డి పెట్టేసి. అండ్ అట్లాగే ఇది ఇట్లా ఉంది, సేమ్ ఇదే మోడల్లో బీకి ఏది ఉంది, బీకి సి ఉంది. అట్లా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఫాస్ట్గా. అండ్ నెక్స్ట్ పర్సెప్చువల్ స్పీడ్లో టైప్ బి. సో ఇది కూడా అంతే, మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఇటు చూపిస్తుంది, సో డి చూపిస్తుంది, ఇది పైకి చూపిస్తుంది, సేమ్ అదే విధంగా ఏ చూపిస్తుంది, ఈ కార్నర్ చూపిస్తుంది, ఈ కార్నర్లో డి చూపిస్తుంది అట్లా. అండ్ నెక్స్ట్ టైప్ సి. సో ఇది కూడా అంతే, మ్యాచింగ్. సో ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో దేనికి ఏది వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఉంది కదా, సో దీనికి ఇది వచ్చేస్తుంది, ఇది ఇటు చూపిస్తుంది, ఇది వచ్చేసింది, ఈ విధంగా చూపిస్తుంది కదా, దీనికి ఆన్సర్ ఇది అవుతుంది. ఇట్లా మనం ఈజీగా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో టైప్ డి. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ విధమైనటువంటి డైరెక్షన్, ఇటు ఇటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. సో ఏకి సి అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఇలా వచ్చినాయి, ఇది ఒకటే కిందికి వచ్చేసింది, ఇవన్నీ ఓకే, ఇది ఒకటి ఇట్లా వచ్చేసి, ఇది ఇటు పోయింది, ఇది ఇటు వచ్చి, సో ఇది కాదు, బి అవుతుంది. సో బి. సో ఈజీగా మనం ఆన్సర్ని అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే చాలా చాలా మనం ఫోకస్డ్గా ఉండాలి ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే. ఓకే, సో ఈ విధంగా అయితే రైల్వే అయితే మనకైతే ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ సంబంధించి డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తూ ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, మరి ప్రాక్టీస్ చేయడానికి మెటీరియల్ ఎక్కడ ఉంది ఏంది అని అంటే, మన ఛానల్ ఆల్రెడీ మీకైతే 2 మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి మనకు బేసిక్ లెవెల్ ఆర్ గుప్తా సంబంధించినటువంటి డేటా, సో దీన్ని ఒకసారి అయితే యూజ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మీకు ఒకటి కానీ ఇంకొక 2 మెటీరియల్స్ కానీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో లేదా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడి నుంచి ఆ యొక్క టెస్టులన్నీ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా బ్రిక్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఒకసారి అయితే ట్రై అయితే చేయండి. ఓకేనా. అండ్ అదేవిధంగా మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, సార్ ఈ యొక్క టీ స్కోర్ అంటే ఏంటి, టీ స్కోర్ని ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు, అసలు దీనికి సంబంధించి ఫార్ములా ఏంటిది. సో దీంట్లో 100 క్వశ్చన్లు వస్తాయి. టెస్ట్ బ్యాటరీలో 100లో 42 మనం అటెంప్ట్ చేయాలన్నా అంటే కాదు, మనకు అక్కడ 5-6 క్వశ్చన్లు, మ్యాక్సిమం 10 క్వశ్చన్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ వాటి సంబంధించి ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క ఫార్ములా ప్రకారంగా వాళ్ళైతే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టీ అంటే టీ స్కోర్ అంటే 50 + 10 × x - మీన్ బై ఎస్డి. ఎస్డి అంటే స్టాండర్డ్ డీవియేషన్. సో మనకి ఇక్కడ టీ స్కోర్ అనేది మనకు ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే ఒక్కొక్క టెస్ట్ సంబంధించి క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మోడల్ కనుక తీసుకున్నట్లయితే టెస్ట్ 1లో మనకు 20 వచ్చినాయి, దానికి సంబంధించి యావరేజ్, మీన్ అంటే యావరేజ్, ఆ యొక్క టెస్ట్ సంబంధించి యావరేజ్ కనుక తీసుకుంటే 14. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసరికి ఫస్ట్ టెస్ట్లో 3 ఉన్నాయి అనుకోండి, సో 50 + 10 అండ్ మనకి ఇక్కడ 20 - 14/3 చేస్తే మనకి ఇక్కడ డేటా వచ్చేస్తుంది. సో 50 +
ఇది పోతే 6, 6/3 అంటే 2, 10 2 20 అంటే 70. అయితే మీరు అనుకోవచ్చు సార్ మనకి ఎట్లాగో 42నే రావాలి కదా, ఇక్కడ ఆల్రెడీ 50 ఉంది కదా అని అంటే కాదు. ఇది అప్పుడప్పుడు ఏమైంది ఉల్టా అవుతుంది. సగటు కంటే కూడా మీరు ఎక్కువ స్కోర్ కనుక గెయిన్ చేయగలిగితే, ఓకే, సగటు కంటే ఎక్కువ స్కోర్ గెయిన్ చేయగలిగితే అంటే యావరేజ్గా ఒక టెస్ట్లో 3 క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి, అందరు 2 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే మీరు 2 కానీ 3 కానీ అటెంప్ట్ చేస్తే ఓకే. మీరు ఒకవేళ ఒకటే క్వశ్చన్ అటెంప్ట్ చేసిన అనుకోండి, అంటే కరెక్ట్ ఆన్సర్ ఒకటే అయింది అనుకోండి, దెన్ మీరు ఆ టెస్ట్ బ్యాటరీలో ఎక్కడికో వెళ్ళిపోతారు అట్లా. సో ఎందుకంటే అందరు 2 పెడతారు, మీరేం చేస్తారు, మీరు ఒకటే పెడతారు. 1 - 2/3 అంటే ఏమైంది, మొత్తం ప్రాబ్లం అయిపోద్ది అట్లా. ఓకే, అంటే జనరల్ చెప్తున్నా, మనకి అక్కడ 1 2 క్వశ్చన్స్ అయితే రావు కదా, మనకు 6 10 అట్లా కనిపిస్తాయి కాబట్టి జనరల్ చెప్తున్నా. అట్లా మనకు చాలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఎంత ముందరికైతే మనం పుష్ అవుతాం అంతే వెనక్కి కూడా వెళ్ళిపోగలుగుతాం. కాబట్టి మీరు పక్క వాళ్ళ విషయం పక్కన పెట్టేసి మ్యాక్సిమం టు మ్యాక్సిమం క్వశ్చన్ రాగానే ఆటోమేటిక్గా సేవ్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆప్షన్ పెట్టిరా ఏమంటే సేవ్ కొట్టాలి, సెకండ్ ఆప్షన్ పెట్టిరా సేవ్ కొట్టేయాలి. సేవ్ కొట్టకుండా నేను వెయిట్ చేస్తా అంటే మాత్రము మళ్ళీ ఆ టైం అయితే తిరిగి రాదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టీ స్కోర్ సంబంధించినటువంటి డేటా. అండ్ దీనికి సంబంధించి ఏ విధంగా దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు ఒకవేళ కాంపోజిట్ స్కోర్ అయినట్లయితే. మనకి ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ వీడియోని పాజ్ చేసి మీరు ఇక్కడ డేటా అయితే గ్యాదర్ చేసుకోండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో కలుద్దాం. ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇంకా ఉన్న డౌట్ ఉన్నట్లయితే దయచేసి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ అక్కడ నుంచి వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే అందుబాటులో ఉంది. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.